హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి, పల్లెటూరు అబ్బాయి స్టోరీ చాలా బాగా ఆదరించారు. ఇది కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనసున మనసై పార్ట్ 1 ప్రోమోలోకి వెళ్ళిపోదాం. నవీన్ పల్లెటూరులో పుట్టిన పట్నంలో డిగ్రీ వరకు చదువుకుని అమెరికాలో ఎంఎస్ పూర్తి చేస్తాడు. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. కానీ అతనికి పల్లెటూరు అమ్మాయిలన్నా అతనికి ఇష్టం ఉండదు. మరి తను పల్లెటూరు అమ్మాయిని చేసుకుంటాడా, పట్టణంలో అమ్మాయిని చేసుకుంటాడో చూడాలి. అసలు ఈ కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూసేద్దాం. ఇది మొదటి భాగం. స్టోరీ ఎక్కడ స్కిప్ చేయొద్దు. డైలీ 2 ఎపిసోడ్స్ వస్తుంటాయి. డైలీ మన స్టోరీస్ని ఫాలో అవ్వండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్ మహానగరంలో తెల్లవారుజామున కావటంతో పక్షుల కిలకిల రాగాలతో చల్లటి గాలి వీస్తూ వాకింగ్ చేసే వాళ్ళతో, జాగింగ్ చేసే వాళ్ళతో బిజీగా ఉంటుంది వివేకానంద పార్కు. చెవుల్లో హెడ్ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ వాకింగ్ చేసేవాళ్ళు గుడ్ మార్నింగ్ అని చెప్తుంటే తిరిగి నవ్వుతూ గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాడు మన హీరో నవీన్. అప్పటికే 10 రౌండ్లు కావడంతో అలసిపోయి పక్క బెంచ్ మీద కూలబడ్డాడు. అప్పుడే ఎదురుగా వచ్చిన వ్యక్తిని చూసి హెడ్ఫోన్స్ తీస్తూ, ఏంట్రా అనిల్, లేటా అని నవీన్ వాటర్ తాగుతూ అడుగుతాడు. నీకేంటి నాయనా, పొద్దుటే లేస్తావు, మరి నాకు మేలుకు వచ్చి చావదు. ఏంట్రా పొద్దున్నే అంత చిరాగ్గా ఉన్నావు అని వాటర్ని మొహం మీద జల్లుకుంటూ అడుగుతాడు నవీన్. అనిల్ చిరాక పరాక, నా సతీమణి ఉంది కదా, అన్నింటికీ తనే కారణం అని విరుచుకుపడతాడు. నవీన్ పెద్దగా నవ్వుతూ, మళ్ళీ ఏం చేసింది? ఏం చెయ్యదు, అదే నా బాధ అని అనిల్ నవీన్ పక్కన కూర్చుంటూ చెప్తాడు. కూర్చున్నావేంటి, పద పద, ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళాలి కదా అని బలవంతంగా అనిల్ని లేపి ఇద్దరు జాగింగ్ చేస్తూ గేట్ వైపు అడుగులు వేస్తూ ఉంటారు. చూడు అనిల్, అమూల్య చదువుకున్నది, నీతో సమానంగా సంపాదిస్తుంది, మరెలా ఇంటి పనులు చేస్తుంది? నువ్వే సర్దుకుని తనకు సాయం చెయ్యి, లేదంటే ఒక పని మనిషిని పెట్టు అని సింపుల్గా చెప్పేస్తాడు నవీన్. నీకు అలా ఉందిరా, ఎంతైనా పల్లెటూరు అమ్మాయి అయితే అనుకువగా నెమ్మదిగా ఉండేది, అన్నీ తానే నాకు చేసి పెట్టేది. కానీ ఈ అమూల్యని ప్రేమించిన కారణంగా నేను పెళ్లి చేసుకున్నాను. కానీ తను నన్ను అస్సలు లెక్క చేయటం లేదు. నోరు ముయ్యిరా, పల్లెటూరు పిల్ల అంట, పల్లెటూరు పిల్ల. అసలు అలాంటి పిల్లని చేసుకుంటే అష్ట కష్టాలంటే ఏంటో తెలిసేవి నీకు. వాళ్ళకి మనకి అస్సలు సెట్ కాదు. ఎంతసేపు పూజలు పురస్కారాలు అంటూ చావగొడతారు. పైగా పార్టీలకి ఫంక్షన్స్కి మనం తీసుకెళ్ళామంటే అంతే సంగతి, ఇంకా మన పొరుగు గంగలో కలిసిపోతుంది. పల్లెటూరు పిల్లంట, నోరు మూసుకుని అమూల్యని బాగా చూసుకో. ఎంతో మోడల్గా ఉండే అమూల్యని పక్కన పెట్టుకుని పల్లెటూరు అమ్మాయి అంట వింట్రా నువ్వు. ఎనీవే, నేను మాత్రం సిటీ జనరేషన్కి సెట్ అయ్యే అమ్మాయినే చేసుకోవాలని మనసులో అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తాడు. రెడీ అయ్యి డ్రెస్సు టక్ చేసుకుని బ్లాక్ షూ వేసుకొని బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని అచ్చం హీరోలా ఉంటాడు మన హీరో నవీన్. ఇంటికి తాళం వేసి కారు ఎక్కి వస్తుంటాడు. దారిలో కనిపించిన ప్రతి అమ్మాయి నవీన్ను పలకరిస్తూ ఉంటుంది. నవీన్ కూడా అందరినీ పలకరిస్తూ కారు దగ్గరికి చేరుకుంటాడు. కారులో ఆఫీస్కి వెళ్తాడు. కట్ చేస్తే రామయ్య సైకిల్ మీద వస్తూ ఈరోజు రాధమ్మకి జున్నుపాలు ఇవ్వాలి అనుకుంటూ ఇంటికి చేరుకుని, రాధమ్మ తల్లి ఎక్కడా, పాలు తీసుకొచ్చాను, హా బాబాయ్ వస్తున్నా అంటూ వంటగదిలో పాలగిన్ని తీసుకుని పరుగులు పెడుతూ మధ్యలో పడక కుర్చీలో ఉన్న తన చున్నీ తీసుకుని పైన వేసుకుని బయటికి వస్తుంది. రాధమ్మ ఆయాసపడుతూ, ఏంటి బాబాయ్ తొందరగా వచ్చావు? గేదె ఈనింది కదమ్మా, 2 రోజులుగా పొద్దుటే లేస్తున్నా, ఈరోజు 3వ రోజు కదా, నీకోసం జున్నుపాలు తీసుకొచ్చా, ఇదిగో అంటూ జున్ను పాలతో పాటు పాలగిన్నెలో కూడా పాలు పోశాడు యాదయ్య బాబాయ్. యాదయ్య బాబాయ్, ఇంకో లీటర్ ఎక్కువ పోయి, ఈరోజు బాపు పుట్టినరోజు, పాయసం చెయ్యాలి. అవునా రాదమ్మా, ఇదిగోండి అని పాలు పోసి వెళ్తూ, ఇవాళ పొలానికి వస్తారా అమ్మా అయ్యగారు అని అడుగుతాడు. వస్తాడు యాదయ్య బాబాయ్, కూలీ డబ్బులు అందరికీ ఇవ్వాలి కదా. సరే రాధమ్మ, నేను పోయి వస్తా అని యాదయ్య వెళ్ళిపోతాడు. రాధమ్మ లోపలికి వెళ్ళి ముందు టీ పెట్టి వాళ్ళ బాబు దగ్గరికి వెళ్తుంది. అప్పుడే లేచిన సుదర్శన్ గారు పేపర్ చదువుతూ ఉన్నారు. బాపు,
టీ అని రాధ వాళ్ళ బాబు చేతికి టీ ఇచ్చి పుట్టినరోజులు శుభాకాంక్షలు బాబు అని చెప్తుంది. సుదర్శన్ గారు నవ్వుతూ నా బంగారు తల్లి అంటూ అమ్మను లేపావా అని అడుగుతాడు. లేదు బాబు, లేపుతాను. మీరు టీ తాగి రెడీ అయ్యి దేవుడి గదికి రండి, పూజ చేస్తా అని వాళ్ళ అమ్మ గదికి కూడా టీ తీసుకుని వెళ్తుంది. అమ్మ లేచావా, నీకోసమే గుమ్మగుమ్మలాడే టీతో వచ్చాను అని టీ పక్కన పెట్టి వాళ్ళ అమ్మని లేపి కూర్చోబెడుతుంది రాధ. ఒక కమ్మని టీని మెల్లగా తాగిస్తూ మాటలు చెప్తూ ఉంది. వాళ్ళమ్మ కంట్లో నుండి కన్నీరు రావడం చూసి, ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఈరోజు బాపు పుట్టినరోజు, మనం సంతోషంగా ఉండాలి అని, పైగా గుడికి వెళ్ళి అర్చన కూడా చేయించాలి. నువ్వు ఇలా ఏడిస్తే ఎలా అమ్మా? నేను వెళ్ళి పాయసం చేసి వేడి నీళ్ళు కూడా తీసుకుని వస్తాను. స్నానం చేశాక గుడికి వెళ్దాం అని అమ్మకి తలస్నానం చేపిస్తుంది రాధ. అమ్మకి స్నానం చేపించి చక్కగా కాటన్ చీరను కట్టి వీల్ చైర్లో కూర్చోబెట్టి తను కూడా పట్టులంగా ఓణీలో రెడీ అయ్యింది. ఇంతలో సుదర్శన్ గారు రావడంతో రాధ కూడా వాళ్ళమ్మ సుశీలను తీసుకుని పూజ గదిలోకి వెళ్తుంది. పూజ పూర్తి చేసి సుదర్శన్ గారికి హారతి ఇస్తుంది. అలాగే సుశీలకి తనే హారతి పడుతుంది. బాపు, మీరు ఇక్కడే ఉండండి, నేను పాయసం తీసుకుని వస్తాను అని వంటగదిలోకి వెళ్తుంది. సుశీల సుదర్శన్ గారిని చూస్తుంది. ఏంటి సుశీల అని సుదర్శన్ గారు అడుగుతారు. తన మాటలతో మన రాధమ్మ పెళ్లి గురించి అడుగు అని సైగలు చేస్తుంది. తనకి మాటలు రాకపోయినా సరే. సుదర్శన్ గారు మరి రాధమ్మతో పెళ్లి విషయం గురించి చెప్తాడా? మరి రాధమ్మ చేసుకుంటుందా లేదా అనేది చూద్దాం. అసలు పల్లెటూరులో అమ్మాయిలంటే పడని నవీన్కి రాధమ్మకి పెళ్లి జరుగుతుందా? ఈ కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో వచ్చే భాగాల్లో చూద్దాం. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ కూడా మీరు మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను.